హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక లవ్ సాంగ్ అయితే ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతుంది. సో దాని మీద అయితే వీడియో చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డెమో వీడియో చూడండి. డెమో వీడియో అయితే చూసారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళ ఎవరైనా ఈ వీడియోని చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీరు ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. ఈ వీడియోని అయితే మీరు సింపుల్గానే క్రియేట్ చేసుకుని ఎలా క్రియేట్ చేసుకున్నారో చెప్తాను. డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ లింక్ ఉంటాయి. అవి రెండు అలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 90 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్ మీరు ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా 1 by 1 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ ఏరియా చేసుకోండి. మళ్ళీ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. .24 దగ్గర వచ్చి కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి ఫోటోని. ఇలా అన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆర్వీఎస్ గురించి ఎఫెక్ట్ 90 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి ఎఫెక్ట్. తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేయండి. మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. తర్వాత ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేయండి, నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చింది. మళ్ళీ ఎఫెక్ట్ ఓపెన్ చేసి సెకండ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి ఎఫెక్ట్. బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఫోటోకి పేస్ట్ చేశారు కదా, ఇప్పుడు సెకండ్ ఫోటోకి పేస్ట్ చేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఫిట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఫిట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేండి, నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఫిట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో. ఇలా అన్ని ఫొటోస్కి పేస్ట్ చేసిన తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.